అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అధిక యుద్ధ విమానాలు కలిగిన దేశాల గురించి తెలుసుకుందాం. ఈ భారత వాయుదళం ఏ రోజున ఏర్పాటు చేశారు, ఎందుకోసం ఏర్పాటు చేశారు, అసలు ఈ దళం యొక్క ఉపయోగం ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అధిక యుద్ధ విమానాలు కలిగిన దేశాలు. దేశ భద్రతను సమగ్రతను కాపాడటంలో వాయుసేన పాత్ర ఎంతో కీలకం. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి యుద్ధంలో దీన్ని ప్రముఖంగా వినియోగిస్తున్నారు. గగనతలం నుంచి శత్రువుల ఉనికిని పసిగట్టి దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం. అందుకే ప్రపంచ దేశాలన్నీ వాయుసేనను పటిష్టం చేసుకునేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. నెక్స్ట్, ఈ వాయుదళాన్ని భారత వాయుదళాన్ని ఏ రోజున ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. భారత వాయుదళాన్ని IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8న ఏర్పాటు చేశారు. అందుకే మన దేశంలో ఏటా ఆ తేదీన భారత వాయుదళ దినోత్సవంగా నిర్వహిస్తారు. మన వాయుదళంలో ప్రతిష్టాత్మకమైన మిగ్ విమానాలు, సుఖోయ్ 30 విమానాలు, తేజస్ ధృవ విమానాలు ఉన్నాయి. భారత వాయుదళంలో మొట్టమొదటి స్క్వాడ్రన్ 1933 ఏప్రిల్లో చేరింది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి వివిధ సమయాల్లో మన వాయుసేన చూపిన పోరాట పటిమ, ఆపరేషన్ మేఘన్ విజయ్, ఆపరేషన్ విజయ్ లాంటి కార్యక్రమాల ఫలితంగా ప్రపంచంలోనే మేటి దేశాల వాయుదళాల సరసన భారత్ చేరింది. ప్రస్తుతం మన దేశ చీఫ్ ఎయిర్ స్టాఫ్గా CAS అమర్ప్రీత్ సింగ్ ఉన్నారు. ఇతను 2024 సెప్టెంబర్ నుంచి ప్రస్తుతం వరకు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాలు ఫ్లీట్ సైజ్, వాటి శక్తి ఆధారంగా వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ఇటీవల గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. మొత్తం 103 దేశాలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్, టాప్ 10 కంట్రీస్ని చూద్దాం. యుద్ధ విమానాలు కలిగిన టాప్ 10 కంట్రీస్ని చూద్దాం. యుద్ధ విమానాలు కలిగి ఉంది. ఇంకా 5th ప్లేస్లో దక్షిణ కొరియా, 6th ప్లేస్లో జపాన్, 7th ప్లేస్లో పాకిస్తాను, 8th ప్లేస్లో ఈజిప్ట్, 9th ప్లేస్లో టర్కీ, 10th ప్లేస్లో ఫ్రాన్స్ కలిగి ఉన్నాయి యుద్ధ విమానాలు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ టాపిక్ నుంచి అయితే మ్యాక్సిమం 1 ఆన్సర్ అయితే ఉంటుంది, 1 క్వశ్చన్ అయితే ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా